శ్రీనాథ యోగము లగ్నం ధనుర్లగ్నం అయింది ఈ జాతకుడికి. ఇంకా మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అయితే ఏ గ్రహాల యొక్క కలయిక వలన ఈ యొక్క శ్రీనాథ యోగం ఏర్పడుతుందో దాన్ని ఇప్పుడు మనం ప్రధానంగా తీసుకుని ఆ గ్రహాల గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడి నుంచి లగ్నం నుంచి సప్తమాధిపత్యం ఏది వస్తుందండి? మిథునం వస్తుంది. లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7. ఆ బుధుడు సప్తమంలో ఉంటే కాదు, ఆ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో ఉండాలి. అదే ఆయనకు ఉచ్చస్థానం అయి ఉండాలి. ఉదాహరణకు మీకు ఇక్కడ 7 లెక్క పెట్టాం కదా, 8 9 10. ఈ 10వ స్థానంలోనే ఉన్నారు. అది ఆయనకు స్వస్థానము ఉచ్చస్థానము కూడా. ఓకే, ఈ బుధుడు తనకు ఉచ్చస్థానంలో దశమ స్థానం అయి ఉండాలి. ఆ దశమ స్థానం అయి ఉండాలి, ఉచ్చస్థానం అయి ఉండాలి. అది ఇక్కడ మీకు బుధుడి వల్ల ఏర్పడుతోంది. బుధుడు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ? కన్యా రాశిలో ఉన్నాడు. ఈయన ఒక్కడు ఉంటే ఏర్పడదండి. భాగ్యాధిపతితో కలిస్తే మీకు శ్రీనాథ యోగం ఏర్పడుతుంది. ఈ భాగ్యాధిపతి ఎవరండి? ఇది దశమం కాబట్టి ఇది 9వ స్థానం అవుతుంది. అందుచేత ఈ శ్రీనాథ యోగం అనేటటువంటి యోగం ఏర్పడింది. ఇక్కడ మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, శ్రీనాథ యోగంలో ఉన్నటువంటి వారికి ధనానికి లోటు ఉండదు. అన్ని శరీరంలో శుభ లక్షణాలు, మనకి హస్త సాముద్రికం అంటూ ఉంటారు చూడండి, అందులో శుభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది అందులో మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మంచి వ్యక్తికి కొన్ని చేతుల్లో శంకులని చక్రాలని, కొంతమంది పాదాల్లో శంఖం గుర్తులు చక్రం గుర్తులు ఉండటం, ఇట్లాంటివన్నీ చెబుతూ ఉంటారు. అలాంటి శుభలక్షణాలన్నీ కలిగి ఉంటారండి ఈ యొక్క శ్రీనాథ యోగంలో ఉన్నటువంటి వారు. వారికి ధనానికి ఏ విధమైనటువంటి కానీ, సౌఖ్యానికి ఏ విధమైనటువంటి కానీ, గుణాల్లో ఇది చెడ్డ గుణం ఉందని చెప్పి ఎంచడానికి కూడా తగనటువంటి అంత గొప్ప వ్యక్తిత్వం కలిగి, అంత శుభ్రమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాళ్ళే ఉంటారు ఈ శ్రీనాథ యోగం కలిగినటువంటి వారు. మ్యాక్సిమం ఈ జాతకుడు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉంటాడు, అందులో సందేహం లేదు. అది కూడా చాలా పెద్ద పోస్టులో 10 మంది మీద కమాండింగ్ చేసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ శ్రీనాథ యోగం ఉన్నటువంటి ఈ జాతకుడు ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటుంది అతని జీవిత లైఫ్ స్టైల్ అంతా.